నారదా? మాత, తమరికి నా వలనే ముల్లోకాల గురించి చింత కలుగుతోందా? అది నీకెలా తెలిసింది నారదా? బుద్ధిబలంతో మాత, బుద్ధిబలంతో. పైగా తమరు మాత జగదంబ కదా, ముల్లోకాలకు మాత. తమరికి తమ బిడ్డల గురించి చింత లేకుంటే మరి ఎవరికి ఉండును? నా అనుమానమేమంటే తమరికి మదాసురునికిచ్చిన వరం గురించి చింత కలుగుతున్నది. వరాన్ని ఇచ్చే ముందు గణేశుడు నన్ను సావధానపరిచాడు కూడా. మరైనా మాత, శ్రీ గణేశుడు ఇప్పుడు తమరి ఆజ్ఞకై ప్రతిష్ఠిస్తున్నారు. ఆయనకు అనుజ్ఞనియ్యండి. ఈ చింతని వారికే వదిలేయండి. వారు తమరికి ఈ చింత అవశ్యం దూరం చేయగలరు. గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. చూడు తిలోత్తమా, నీ ముగ్గురు పుత్రులు 3 లోకాలకి అధిపతులయ్యారు. ధనాసురుడు స్వర్గబంధు, లోలుపాసురుడు పృథ్వీపైన, విలాసాసురుడు ఇంకా పాతాళమందు తమ సామ్రాజ్యాలను స్థాపించారు. ఇప్పుడు నీవు ఆనందపడవలసినదే. ఈ పూజ ఆరాధనలకి అవసరమేముంది? పూజ ఆరాధనలకి ఆవశ్యకత ఉంది. నాకిష్టం లేదు నా ముగ్గురు పుత్రులు ముల్లోకాల్లోని నిర్దోష ప్రాణులకు కష్టం కలిగించడం. అందుకే నేను శ్రీ గణేశుణ్ణి ప్రార్థిస్తున్నాను, వాళ్లలోని అసుర ప్రవృత్తిని, ఆకాంక్షలను అంతం చేయమని. అసుర ప్రవృత్తి బలం వల్లనే ఆ ముగ్గురు ముల్లోకాలపై అధికారం పొందగలిగారు. ఈ ప్రవృత్తిని త్యజించి వేస్తే దేవతలు వాళ్ళకి శత్రువులు, వాళ్ళని వధించకుండా ఉంటారా? నీవు నీ సొంత పుత్రుల మృత్యువునే కోరుతున్నావా? నీ సొంత పుత్రులు చెప్పు. వద్దు. ఈ జగతిలో ఏ ప్రాణి అసుర ప్రవృత్తి లేకుండా జీవిస్తూ ఉంటారో వారిని చంపివేస్తారా? వారిని వధించి వేస్తారా? అవును, అలాగే చేస్తారు. జగతిలో జీవించి ఉండాలంటే అసుర ప్రవృత్తి ఆవశ్యకం. ఇది అసురుల జీవిత సత్యం. సామాన్య ప్రాణులు జీవించి ఉండాలంటే శ్రీ గణేశుని కృప ఎంతో ఆవశ్యకం. నేను వారిని ప్రార్థిస్తాను. వారు పరమ దయాళువు. వారు ప్రాణహాని కలిగించకనే నా పుత్రుల అసుర ప్రవృత్తిని సమాప్తం అందిస్తారు. సమాప్తం చేస్తారా? ఎలా చేస్తారు? అసుర ప్రవృత్తిని సమాప్తం అందించడం అంత సరళమా? గౌరీ పుత్ర గణేశ, నా పుత్రులని రక్షించండి. వారిపై దయ చూపండి. మదాసురుని దుష్టపుత్రుడు ధనాసుడికి ముందు కూడా అనేక మార్లు మన స్వర్గ సింహాసనంపై అనేక అసురులు అధికారం సాధించారు. కానీ ఇట్టి దుష్టత్వం, ఇంత నీచం ఎవరు ఏ అసురుడు చేయలేదు ఈ ధనాసురుడిలా. అవును దేవేంద్ర, ఇతను చాలా అతిగా చేశాడు. స్వర్గంలోని ఎన్నో సమస్త అమూల్య వస్తువులను చోరుని మాదిరిగా స్వర్గం నుండి హరించివేసి ఒక అజ్ఞాత స్థలంలో దాచి ఉంచాడు. అంతేకాక స్వర్గానికే శోభనిచ్చే కల్పవృక్షాన్ని కూడా నందనవనము నుండి పెరికివేసి పృథ్వీలోకమందు మదాసుని గుహయందు నాటి వచ్చాడు. దాని పిమ్మటి ఇప్పుడు అతని దృష్టి స్వర్గంలోని రత్నాల భవనాలపై ఉన్నది. వాడు అవినాశనం చేసేస్తాడు. దేవేంద్ర, మనం మన దివ్యశక్తుల్ని ఏకత్రితం చేసి ధనాసురుని సమాప్తం అందించాలి. అన్యథా స్వర్గము మన నివసించే యోగ్యముగా మిగలదు. నారాయణ నారాయణ. దుఃఖితుల దుఃఖముతో ఎవరమనమైనా దుఃఖితమగును. వీరత్వముతో ఉత్పన్నమైన దుఃఖము చూస్తే చివుక్కుమంటుంది మనస్సు. భీరువులమా? మేము భీరువులమా? ఇలా ఎందుకంటున్నారు? ఏది సత్యమో, ఏది తమరు విన్నారో అదే అంటున్నాను నేను. తమరు తప్పక ఈ సత్యాన్ని ఒప్పుకుంటారుగా దేవేంద్ర. దానవులు మాటి మాటికి స్వర్గం పైన ఆక్రమణ చేసి అధికారాన్ని సంప్రాప్తించుకున్నారు. ఈ విషయాన్ని అంగీకరిస్తే తమరు పరాజయాన్ని అంగీకరించినట్లేగా. దేవర్షి, మేము అసురుల చేతుల్లో మాటి మాటికి పరాజితులమయ్యామన్న సత్యాన్ని ఎలా కప్పిపుచ్చగలం? నారాయణ నారాయణ. క్షమించండి దేవేంద్ర. మరి ఇది సత్యము కాదా? మాటి మాటికి పరాజితులైన వారు అయోగ్యులు, భీరువులు అవుతారని. నారాయణ నారాయణ.
తమరికి విరుద్ధంగా ఏదో అనడం నా అభిప్రాయం కాదు. కానీ దుఃఖం కలుగుతుంది. ఎందుకంటే ఎటు చూసినను ఈ తామసిక ఇంకా అసుర శక్తులు సర్వదా సాత్విక దివ్య శక్తులపైన భారముగానే ఉంటాయి. ఈ సత్యాన్ని బహుబాగా తెలియండి దేవేంద్ర. తామసికత్వంలో శక్తి ఉండదు, భయోత్పాతం ఉంటుంది. అసుర శక్తులతో పరాజితులైతే అది అసురుల విజయం కాదు, అది అసురుల వికృతత్వము భయానకాల విజయం అవుతుంది. ఇక ఈ మారు తమరు అదే చేశారు. ధనాసురుడు స్వర్గం పైన ఆక్రమణ చేయగానే వానితో యుద్ధం చేయకనే పలాయనం చిత్తగించినారు. నారాయణ నారాయణ. నేనేం చేయగలను దేవర్షి? అతను అకస్మాత్తుగా ఆక్రమణ చేశాడు. అతని సేన ఎంతో భయానకమైంది, ఎంతో విశాలమైంది. తమరు తమరి అలసత్వాన్ని దాచటానికని అకస్మాత్తు పదాన్ని ప్రయోగిస్తున్నారు. అసురులు పదే పదే స్వర్గాన్ని ఆక్రమిస్తే తమరు సావధానంగా ఉండటం ఆవశ్యకత కాదా ఏం? తమర సావధానులై దోషం ధనాసురునిపై మోపుతున్నారు. అతను అకస్మాత్తుగా ఆక్రమణ చేశాడని. ఆహా! అదే తమరు సన్నద్ధులై సావధానులై ఉంటే తమరి దృష్టి తమ పౌరుషము పరాక్రమాలపైన ఉండేది. అటులనే మరి జరిగి ఉంటే తమకి ధనాసురుని సేన యొక్క వికృతత్వము వైశాల్యము కనిపించి ఉండేటివే కావు. అంతా అతన్ని అదిమివేసి విజయఢంకా మ్రోగిస్తూ అసురులను తరిమివేసి ఉండేవారు. దేవర్షి, నిస్సందేహంగా తమరు తత్వవేత్తలు, సూక్ష్మగ్రాహులను. అందుకే మాకు సర్వదా తమరి మార్గదర్శనం యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఈ సమయాన్ని మేము ఏం చేయాలి దేవర్షి? కృపతో స్పష్టీకరించండి. నారాయణ నారాయణ. నేనెప్పటిదాకా తమరికి మార్గదర్శనం చేస్తూ ఉంటాను. ప్రతి మారు అసురులు మీ పౌరుషాన్ని పటాపంచలు చేస్తున్నారు. కానీ ఈ మారు విచిత్రం ఏమిటంటే ధనాసురుని ఇద్దరు సోదరులు విలాసాసురుడు, లోలుపాసురుడు భయంకరులు కానే కారు. వారు పూర్వపు అసురుల కంటే అన్ని విధాలా భిన్నమే. అయితే ఈ ముగ్గురు తారకాసురుడు, జలంధరుడు, హిరణ్యకశిపుడు లేదా శుంభనిశుంభులు మాదిరి క్రూరులు, దుష్టులు, భయంకరులు కాదా? కాదు. తమరి మనమునందు ఆ భయానకం అనే భయమే భయంకరం. నిజానికి ఈ ముగ్గురు భ్రాతలు అత్యంత రసికులు, విలాసులు, లాలసులు, ఇంకా లోభులును. దేవర్షి, మాకీ సత్యం గురించి తెలియనే తెలియదు. నారాయణ నారాయణ. సత్యాన్ని తెలియని కారణంగానే ప్రాణులు బాధను అనుభవిస్తారు దేవేంద్ర. పైగా తమరైతే అనేక సత్యాలు తెలియని వారు. ఈ లోభి అసురులకు ఈ స్వర్గపు సంపత్తి, సుందర అప్సరసల ప్రలోభం చూపించి ఉంటే స్వర్గం పైన ఆక్రమణే చేసేవారు కాదు, సదా భోగ విలాసాలలో మునిగి ఉండేవారు. దేవేంద్ర, అసుర ప్రవృత్తి కల వారిని పరాజితులు చేయుటకు బాహుబలం కాదు, బుద్ధిబలం ఆవశ్యకమవుతుంది. దేవర్షి, తమరి బుద్ధిబలం ఇక మా బాహుబలం రెండూ కలిసి దైత్యుల్ని పరాజితులను చేస్తే? నారాయణ నారాయణ. దేవేంద్ర, బుద్ధిబలమైనా లేక బాహువుల బలమైనా అది మనదే అవ్వాలి. అయితేనే ఫలితం ఉంటుంది. ఇతరుల బలంపై ఎప్పటిదాకా బలశాలుగా మనగలరు? ఇంకా సొంత బలంపైన విశ్వాసం లేని వారికి త్రిలోకనాథుడు కూడా ఎన్నడూ సహాయం చేయలేరు. దేవేంద్ర, దేవర్షి నారదుని మాటను విని మన దివ్యశక్తుల్ని ప్రయోగించవలసిందే. అవును దేవేంద్ర, ధనాసురుడు స్వర్గంలోని సంపత్తిని దోచుకుంటూ ఉంటాడు. మనం వెంటనే ఆక్రమణ చేసి స్వర్గలోకాన్ని రక్షించుకోవాలి. మనం వెంటనే ధనాసురుని స్వర్గలోకం నుండి పారిపోయేటట్టు చెయ్యాలి దేవేంద్ర. ఇది తక్క అన్య మార్గం ఏదీ లేదు. మనం ఈ సమయానే స్వర్గం పైన ఆక్రమణ చేయాలి. దాంతో స్వర్గంలోని సంపదని వాడు ఇంకా అధికంగా దోచుకోలేడు. స్వర్గాధిపతి మహాబలి ధనాసురునికి జయము! స్వర్గాధిపతి మహాబలి ధనాసురునికి జయము! స్వర్గాధిపతి మహాబలి ధనాసురునికి జయము! ఈ రత్నాలన్నిటినీ నువ్వు స్వర్గలోకంలోని గుప్త కోశాగారం నుండి తెచ్చావా? లేదు అసుర రాజా, ఈ సామాగ్రి పృథ్వీలోకం నుండి వెనుకకు తీసుకుని వచ్చాం. పృథ్వీలోకం నుంచా? అవును సురరాజా, తమరి మాతాశ్రీ తిలోత్తమ ఈ స్వర్ణభూషణాలు రత్నాలని స్వీకరించలేదు. మా మాతాశ్రీ ఈ స్వర్ణ సంపదని తీసుకొనుటకు నిరాకరించారా? అయితే మరి అక్కడ మా పితాశ్రీ
అసురపతి మదాసురులు ఈ విషయమై ఏమీ అనలేదా? ఆయన ఎట్టి అవరోధం కలుగజేయలేదు. కానీ ఈ పళ్ళెరాలు తీసుకుని మేము గుహలోనికి ప్రవేశించినంతనే ఈ ఆభూషణాల పళ్ళెరాలు అవి అన్ని గుహ బయటికి వచ్చేసాయి. వికట చమత్కారం జరిగింది అసురరాజా, వికట చమత్కారం. అంటే ఈ చమత్కారము మా మాతాశ్రీ నిరాకరించిన కారణముగా అయినది. తీసుకువెళ్ళండి వీటిని కోశాగారానికి. ఓరి దుష్టుడా, లోభి ధనాసురా, నువ్వు మా స్వర్గ సంపదని దురుపయోగం చేసి స్వర్గం యొక్క సుందర స్వరూపమే పాడు చేసినావు. మేము ఇక నిన్ను జీవించి ఉండనియ్యము. సైనికులారా, ఈ భీరువు దేవతలు సాహసము చూపించే నాటకముతో ఇసటికి చేరారు. ఈ భీరువు దేవతల శక్తి మా సమ్ముఖాన ఎందుకు పనికిరాదు. ఓరి మూర్ఖ దేవతలారా, మీకు ఈ మాత్రం కూడా తెలియదా? మేము దేవి యొక్క వరం వల్ల పుట్టామని, మా శక్తి దేవి వల్లనే అపరిమితమైనదని, మేము అజేయులం, దుర్భేద్యులం. బంధించి వేయండి వీళ్ళందరినీ. పృథ్వీలోకంలోని బందీగృహం బంధించండి వీళ్ళని. మేము అనుకున్నాము, మేము పృథ్వీలోకానికి వెళ్ళి పృథ్వీ సామ్రాట్టు భ్రాత లోలుపాసురునితో సుఖంగా ఉందామని. కానీ నీ ఈ దుర్వ్యవహారము కారణాన మేము మా పృథ్వీలోకం వెళ్లే యోచనని త్యజించేశాము. ఇప్పుడు మేము ఇక ఎప్పటికీ కూడా ఈ స్వర్గ సింహాసనంపై విరాజిల్లుతూ ఉంటాము. తీసుకెళ్ళండి వీళ్ళందరినీ. అసురరాజు మహాబలి ధనాసురునికి జయము. స్వర్గాధిపతి మహాబలి ధనాసురునికి జయము. అసురరాజు మహాబలి ధనాసురునికి జయము. ఓం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. తిలోత్తమా, 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 ఏం లాభం కలిగింది మనకి ఈ ఆరాధనతో? పైగా మనకి హాని కలిగింది. నీ కారణంగానే మనం ధనాసురుడు పంపించినటువంటి స్వర్ణ సంపద నుండి వంచితులమైనాము. నీ కారణంగానే ధనాసురుడు స్వర్గంలోని నందన వనం నుండి తెచ్చినటువంటి దివ్యమైన కల్పవృక్షం ఎండిపోతున్నది. నా కారణంగానా? నీ కారణంగానే. నా కారణంగా స్వర్గ సంపద ఇక్కడికి రాలేదా? నా కారణంగా ఇక్కడ కల్పవృక్షం ఎండిపోతున్నదా? స్వామి, అదే స్వర్గ సంపద ఇక్కడికి వస్తే దానితో పాటుగా దేవతల మనసులలోని మౌన శాపము ఇక్కడికి వచ్చి ఉండేది. ఇక ఆ సంపద కూడా నల్లగా అయిపోయేది. అవినీతి అన్యాయాలతో ఇతరుల వస్తువులపైన అధికారం పొంద చూస్తే కేవలం ఆ వస్తువే వికృతంగా అవదు, వస్తువు తెచ్చిన వారు కూడా వికృతంగా విపత్తుల ఊబిలో చిక్కుకుపోతారు. నందనవన కల్పవృక్షమనే చూడండి, అది ఎండిపోయింది. తమరు అనేది అది నా కారణంగా ఎండినదని. కాని సత్యమేమంటే అది పుత్రుడు ధనాసురుని ఇంకా తమరి లోభం యొక్క నల్లని ఛాయ వల్ల ఎండినది. దేవతల కష్టము, అసంతుష్టత, వారి బాధల కారణంగా ఎండిపోయినది. దుర్బుద్ధి కారణాన ఇతరుల వస్తువులపైన చెడు దృష్టి కలిగితే మనం చెడు సమయాన్ని ఆహ్వానించినట్లవుతుంది. ఆపు ఆపు ఆపు, ఇంకా తెలుసుకుంటున్నాను. పూజ ఆరాధన చేసే వారి వాక్కుకి విరామం ఉండదని. పుత్రుడు పతుల ఇచ్చని విరోధించి నువ్వు ఇద్దరికి శత్రువుగా మారిపోయావు. ఈనాటి వరకు జగతిలో అలా జరుగనే లేదు. ఏ మాత తన పుత్రునికి, ఏ పత్ని తన పతికి శత్రువు అవడం అనేది
నేను పూజ, ఉపాసన, ఇంకా శ్రీ గణేశుని ఆరాధన నా పతిపుత్రుల యొక్క క్షేమానికి, వారి యొక్క శుభం కొరికే చేస్తాను. పుత్రుని బహుమతిని, సంపదని పితరుణ్ణి అనుభవించనీయలేదు. పైగా ఎంతో గర్వంగా పతి పుత్రుల శుభం కోరుతున్నానంటావా? స్వామి, నేను మాటిమాటికి చెప్పినా కూడా తమరు సత్యాన్ని గ్రహించుకోవట్లేదే. తమరు ఈ జగద్వ్యాపక సత్యాన్ని ఎందుకు మరుస్తారు? అనధికార రూపంలో ఇతరుల వస్తువులను అనుభవించేటటువంటి వారు భయంకర కష్టాలు పడవలసి వస్తుంది. నా పూజ్యులు శ్రీ గణేశులు నాకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి ఏమి చెప్పారో తమరే స్వయంగా దానికి సాక్షి. తమరి గురువు శుక్రాచార్యుని అనుసరించి తమరు కనుక దేవతలకు, మహాత్ములకు కష్టం కలుగు చేస్తే తమరికి, తమ పుత్రులకి భవిష్యత్తు శుభప్రదంగా ఎప్పటికీ ఉండదు. కారణం, శ్రీ గణేశుడు అధర్మం, అవినీతి, అన్యాయాలను ఆచరించే వారి కోసం సహాయం ఎప్పుడూ చేయరు. నాకు పూజ్యులు, ఇక తమరి గురువు, ఇరువురు చెప్పేది ఒక్కటే. తిలోత్తమ,